సమ్మర్ లెక్కలు మారాయి. పుష్ప 2 టీం ఈ సినిమా రిలీజ్ డేట్ ని తేల్చేసింది. సమ్మర్ సినీ సందడిలో మరో బడా మూవీ ఉండబోతోంది. ఇక ఈ విషయంలో కల్కి టీం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ గా పవర్ స్టార్ టీం కూడా నిర్ణయం తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఈసారి వేసవి వసూళ్లతో వేడెక్కడం కన్ఫర్మ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సమ్మర్ కి అని తేలింది. వేసవికి బోని చేసేది మాత్రం బన్నీ సినిమానే అంటున్నారు. మార్చి 22న ఈ సినిమా సందడి చేయటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. 60% పుష్ప 2 షూటింగ్ పూర్తయిందని ప్రజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేసిన టీం డిసెంబర్లోగా టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తి చేస్తుందట. ఇక ఎన్టీఆర్ మూవీ దేవరా ఏప్రిల్ 5కి రాబోతోంది. ఆ సినిమా రావడానికి 2 వారాల ముందు బన్నీ సందడి కనిపించబోతోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 కూడా సమ్మర్లోనే రాబోతోంది. మే 9న ఈ సినిమా రిలీజ్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరిలోంచి పక్కకు తప్పుకోవడానికి కారణం మే 9th రిలీజ్ కోసమే అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సుజిత్ తీసే మూవీ కూడా సమ్మర్కి రాబోతోందట. సంక్రాంతి లేదంటే క్రిస్మస్కే ఉస్తాద్ భగత్ సింగ్ అని, సమ్మర్కి ఓజీ అని పవన్ టీం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ని కేవలం 3 నెలల్లో పూర్తి చేసేలా రంగం సిద్ధం చేసిందట ఫిల్మ్ టీం. ప్రతి నెల 20 రోజుల చొప్పున పవన్ ఈ సినిమాకు డేట్లు కేటాయిస్తున్నాడట. సో అలా క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి ఈ సినిమా బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. ఇక సమ్మర్లో అసలు సందడి ఓజీతో అని ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ తీయాల్సిన మూవీ కథ మార్పు వల్ల పెండింగ్ పడింది. సో అదే సమ్మర్కు రావడం కష్టమే. కానీ వశిష్ఠ మేకింగ్ లో చిరు చేసే జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి మూవీ మాత్రం సమ్మర్కి వస్తుందట. మే 24కి రిలీజ్ అయ్యేలా ఫిల్మ్ టీమ్ షూటింగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తుందట. దసరాకు భగవంత్ కేసరిగా రానున్న బాలయ్య ఆ తర్వాత బాబీ మేకింగ్ లో ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడు. అదే సంక్రాంతికి అనుకున్న మేకింగ్ కి టైం సరిపోయేలా లేదని సమ్మర్కి విడుదలని ప్లాన్ చేసుకున్నారట.